ఒకప్పుడు ఒక విచిత్రమైన రాజ్యంలో దాచిన లోయలో ఫిజిల్ అనే ఒక విచిత్రమైన చిన్న జీవి నివసించేది. ఫిజిల్ ఒక చిన్న బొచ్చుతో మెరిసే ఊదారంగు బొచ్చు మరియు కళ్ళు మంత్రముగ్ధులను చేసిన పచ్చల వలె మెరుస్తున్నది. అతను మంత్రముగ్ధమైన అడవిలో లోతుగా నివసించాడు. అక్కడ ప్రతి ఆకు రహస్యాలను గుసగుసలాడుతుంది మరియు ప్రతి గాలి మాయాజాలాన్ని కలిగి ఉంది. ఫిజిల్ యొక్క గొప్ప కల మాంత్రికుడిగా మారడం. కాని అయ్యో, అతనికి అన్ని తాంత్రికులకు అవసరమైన ఒక వస్తువు లేదు, మంత్రదండం. తన కలను నెరవేర్చుకోవాలని నిశ్చయించుకుని ఫిజిల్ అద్భుత మంత్రదండం కోసం అన్వేషణను ప్రారంభించాడు. దానిని వినియోగించే వారికి అనూహ్యమైన శక్తులను ఇవ్వమని చెప్పాడు. ఫిజిల్ మంత్రముగ్ధమైన అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు అతను అన్ని రకాల మాంత్రిక జీవులను ఎదుర్కొన్నాడు. కొంటె యక్షులు, తెలివైన ముసలి గుడ్లగూబలు మరియు బీర్చ్ అనే మాట్లాడే చెట్టు కూడా. ప్రతి ఒక్కరూ అతనికి అద్భుతాల మంత్రదండం ఎక్కడుందో గురించి ఒక క్లూ ఇచ్చారు. కాని మంత్రదండం ఎల్లప్పుడూ అందుబాటులో లేదని అనిపించింది. నిరుత్సాహపడకుండా ఫిజిల్ నొక్కాడు. అతని చిన్న పాదాలు అతనిని దట్టాల గుండా మరియు ప్రవాహాల మీదుగా తీసుకువెడుతున్నాయి. అతను బంగారు కాంతిలో స్నానం చేసిన క్లియరింగ్పై పొరపాటుపడ్డాడు. అక్కడ మెరిసే జలపాతం క్రింద అద్భుత మంత్రదండం పడింది. దుష్ట మాంత్రికుడు మలాడోర్, అతను తన కోసం మంత్రదండాన్ని కోరుకున్నాడు. తన స్వంత చీకటి మంత్రదండంతో మలాడోర్ గందరగోళం యొక్క సుడిగాలిని పిలిచాడు. ఫిజిల్ ప్రియమైన ప్రతిదాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. తన ధైర్యాన్నంతటినీ పిలిపించి ఫిజిల్ ఎత్తుగా నిలబడి మలడోర్ను ఎదుర్కొన్నాడు. అద్భుతాల మంత్రదండం యొక్క మాయాజాలాన్ని ప్రసారం చేశాడు. ఇద్దరు తాంత్రికులు అద్భుతమైన ద్వంద్వ పోరాటంలో తలపడినప్పుడు మలాడోర్ను రాజ్యం నుండి శాశ్వతంగా బహిష్కరించాడు. మంత్రించిన అడవికి శాంతి మరియు సామరస్యాన్ని పునరుద్ధరించాడు. సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచుకొస్తున్నప్పుడు ఫిజిల్ వాండ్ ఆఫ్ వండర్స్ను జలపాతం క్రింద ఉన్న సరైన స్థానానికి తిరిగి ఇచ్చాడు. అస్తమయంలోకి బయలుదేరాడు. అతను ఎక్కడికి వెళ్లినా కొత్త సాహసాలను ప్రారంభించి మాయాజాలాన్ని వ్యాప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువలన ఫిజిల్ ది విజార్డ్ యొక్క పురాణం జన్మించింది. ఇది ధైర్యం, స్నేహం మరియు ఊహ యొక్క అపరిమితమైన శక్తి యొక్క కథ.